ఆయనకు ఆరోపించింది. ప్రతిష్టములకు ఆభరణము ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడింది. యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది. మహిమగల దేవుడు ఉరుమువలె గర్జించుచున్నాడు. మహాజలముల మీద యెహోవా సంచరించుచున్నాడు. యెహోవా స్వరము బలమైనది. యెహోవా స్వరము ప్రభావం గలది. యెహోవా స్వరము దేవదారు వృక్షమును వేర్చును. యెహోవా లెబానోను దేవదారు వృక్షమును మొక్కలుగా వేర్చును. దూడవలె అవి గంతులు వేయినట్లు ఆయన చేయును. లెబానోను షిర్యోను గుడిపోతు పిల్లవలె గంతులు వేయినట్లు ఆయన చేయును. యెహోవా స్వరము అగ్నిజ్వాలను ప్రజ్వలింపజేయుచున్నది. యెహోవా స్వరము అరణ్యమును కదిలించును. యెహోవా కాదేశు అరణ్యమును కదిలించును. యెహోవా స్వరము లేళ్లను ఈనజేయును. అది ఆకులు రాచును. ఆయన ఆలయంలో నన్నవన్నీ ఆయనకే ప్రభావము అనుచున్నవి. యెహోవా ప్రళయ జలముల మీద ఆసీనుడాయను. యెహోవా నిత్యము రాజుగా ఆసీనుడై ఉన్నాడు. యెహోవా తన ప్రజలకు బలం అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానం కలుగజేసి వారిని ఆశీర్వదించును. వాక్యం చదివిన సోదరులకు వందనాలు. మన మధ్యలో ఉన్న ప్రసాద్ గారు వచ్చి వాక్య పరిచర్య కొరకు ప్రార్థన చేయాలని కోరుతున్నాం. ప్రార్థన చేసుకున్నాను. మహోన్నతుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ తండ్రి, అయా నీ పరిశుద్ధనామలకు వందనాలు నాయన. ఇదిగో తండ్రి, ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభా ఇప్పటి వరకు నాయన నేను పాటల ద్వారా ప్రభా మహిమపరుచుకున్నాం నాయన. అలాగే నా తండ్రి మరి నీ యొక్క దైర్యం తండ్రి, మరి నీ యొక్క వాక్యాన్ని ప్రభా మరి బిడ్డ నాయన బోధిస్తున్నా తండ్రి. అయా మరి తండ్రి దాన్ని వినదాన్ని ప్రభా మరి దాన్ని విడిచిపెట్టకుండా తండ్రి మా హృదయాల్లో కుదరపడుతున్న భాగ్యాన్ని దయచేయండి ప్రభా. అయ్యాక చాలా మంది పిల్లలు అలాగిపోయారు నా తండ్రి, మన బిడ్డను పొడపెట్టుకుని ఆయన తీసుకుని రండి ప్రభావ. ఈ మందిరం అంతా నింపండి నాయన. మరి నీ యొక్క దైవజనులు మాట్లాడుతుంది కదా, ఆ బిడ్డకి బలము, శక్తిని, ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభా. అయా అన్ని విషయాల్లో ప్రభావ మీ సిద్ధమే సిద్ధపజేసిన ఆయన మీరే మహిమను ఘనతను ప్రభావం పొందమని మా ప్రభైన మరొక ఇప్పుడు కుమారుడని యేసుక్రీస్తున్నాము అడిగి వేడుకుంటున్నాం తండ్రి. దేవుని స్తోత్రం. అందరికీ వందనాలు. ఈరోజు ప్రార్థన నడిపించిన సోదరులకు వందనాలు తెలియజేద్దాం. దేవుని స్తోత్రం. ఈరోజు మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. దేవుని ఆరాధించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మరి చాలా మంది రాలేకపోయారు. ఎందుకనో మరి చాలా గుళ్ళలో అయితే మేము ఇప్పుడే రెడ్డిగూడ వెళ్ళి వచ్చాము. అక్కడ ఊరేగిస్తున్నారు. మట్ల ఆదివారం అని మట్ల ఖర్జూర వృక్షాలు పట్టుకొని చాలా మంది ఎంతో భక్తితో ఆసక్తితో దేవుని ఊరంతా తిరుగుతున్నారండి. మనం మక్కలు తీసుకొని ఊళ్ళంతా తిరగకపోయినా కనీసం ఆరాధనకు వచ్చేవాళ్ళు కూడా ఇవాళ రాలేకపోయారంటే చాలా బాధాకరం. చాలా మంది ఇంకా రాలేదు. వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. అని ఈ సందర్భం ఇవన్నీ చూస్తే యేసు ప్రభు వారిని సిలువేసినప్పుడు ఆయన బంధించి తీసుకెళ్ళినప్పుడు పేతురు ఏం చేస్తున్నాడండి? యేసు ప్రభుని అక్కడ బంధించారు. అక్కడ లోనేమో ప్రధాన యాజకులు తీర్పు తీరుస్తున్నారు. పేతురు ఏం చేస్తున్నాడు? కొంతమంది అక్కడ ఏం చేస్తున్నారండి? చలి కాసుకుంటున్నారు. మరి ఇజ్రాయెల్లో ఇప్పుడు ఎండాకాలం. యాక్చువల్గా యేసు ప్రభు వారిని శ్రమల దినాలు కానీ గుడ్ ఫ్రైడే కానీ సిలువేసిన సమయం చలికాలం రావాలి. వీళ్ళేమో ఎండాకాలం తీసుకొచ్చి పెట్టారు. చలి అంటే అలా ఎలాగా దీన్ని కాల్కులేట్ చేస్తున్నారో అర్థం కావట్లా. చలికాలం యేసు ప్రభు వారిని సిలువేసినట్టుగా. చలిమంట ఎప్పుడు వేసుకుంటామమ్మా మనం? ఎండాకాలం వేసుకుంటామా?
మరి అలా ఎండాకాలం తీసుకొచ్చి ఎప్పుడు చూసిన ఏప్రిల్లోనే వస్తుంది. మరి వాళ్ళు ఎలా క్యాల్కులేట్ చేశారో అర్థం కావట్లేదు. అంటే ఇవన్నీ మ్యాన్ మేడ్ డేట్స్. ఈ శ్రమల దినాలు కానీ, ఈ గుడ్ ఫ్రైడేలు కానీ, ఇవన్నీ యాక్చువల్గా చలికాలంలో యేసు ప్రభువుని సిలువ వేసినట్లుగా రాత్రి చలి పడుతుంటే చలికాలం చలిమంట వేసుకుంటున్నట్టుగా, పేతురు చలిమంట వేసుకుంటున్నట్టుగా మనం చూస్తాం కదా బైబిల్లో. మరి దీన్ని వాళ్ళు తీసుకొచ్చి ఎండాకాలానికి లింక్ పెట్టారు. సో మనకైతే అది తెలియదు. బట్ ఈరోజు మనం మత్తయి సువార్త 21వ అధ్యాయంలో చూడండి, యేసు ప్రభువారిని దీనుడై గాడిద పిల్ల మీద ఎక్కి వస్తాడనే ప్రవచనం నెరవేర్పబడిందండి. తర్వాత యెరూషలేమునకు 21వ అధ్యాయం 1 నుంచి చదువుతున్నా. తర్వాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్ఫగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో 2 చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనను అనిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలను. వెంటనే అతడు వాటిని తోలు పెట్టునని చెప్పి వారిని పంపెను. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరినట్లు ఇది జరిగిన. అంటే యేసు ప్రభు వారు యుద్ధాలు చేసే వాళ్ళైతే గుర్రాల మీద రథాల మీద వస్తారు కదా. కానీ యేసు ప్రభు వారు దీనుడు, దీన మనసు కలిగినవాడు, సాత్వికం కలిగినవాడు కాబట్టి ఆయన గురించిన ఒక ప్రవచనం ఉంది జకర్యా గ్రంథంలో. అది నెరవేరినట్లుగా ఇక్కడ చెప్తున్నాడు. తర్వాత చదవండి. అదేమనగా ఇదిగో నీ రాజు సాత్వికుడై అదని గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడని. అది యేసు ప్రభువారు రాజు. ఆయన ఎలా వస్తున్నాడండి? సాత్వికుడై. సాత్వికుడై. సాత్వికం లేకపోవడం వల్లనే, గర్వం వలన, అహంకారం వలనే ఈ ప్రధానత్వాన్ని కోరుకోవడం, అహంకారం హెచ్చించుకోవడం, వీటి వల్లనే సంఘాలు నాశనం అవుతున్నాయి. కానీ యేసు ప్రభువారు ఎలా వస్తున్నాడండి? సాత్వికుడై. సాత్వికుడై వస్తున్నాడు. సో మనం యేసు ప్రభువారు ఇంకో చాట కూడా చెప్పారు. మత్తయి సువార్త 11వ అధ్యాయంలో 28 నుంచి చదవండి. ప్రయాసపడి భారము మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. అదిగోండి నేను సాత్వికుడను. అది యేసు ప్రభువారు ఏమన్నారండి? సాత్వికుడను. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొక్క నేర్చుకొనుడి. అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను. అది యేసు ప్రభువారు ఏం చెప్తున్నాడమ్మా? నేను సాత్వికుడిని. సాత్వికుడు కాబట్టి చిన్న భారవాహక పిల్ల మీద, గాడిద పిల్ల మీద ఎక్కి ఆయన వస్తుంటే ఆయన ప్రేమించే బిడ్డలేమో ఆయనకి బట్టలు పరిచి హోసన్నా జయము జయము అనుకుంటా ఆయన్ని ఊరేగింపుగా తీసుకొచ్చారండి. ఇదంతా కూడా కొన్ని వందల సంవత్సరాల క్రితం ప్రవచింపబడినటువంటి ప్రవచనం. ఆయన్ని సిలువేయబడింది శుక్రవారము. ఎండాకాలం వచ్చిందా చలికాలం వచ్చిందా అనేది మనకు తెలియదు. కానీ చలికాలం కానీ పేతురు చలిమంట కాసుకున్న సంగతి చెప్తుంది. కానీ ఆయన ఎలా వచ్చాడో చూడండి. 6వ వచనం నుండి చదవండి. మత్తయి సువార్త 21:6 నుంచి. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జన సమూహములోను అనేకులు
తమ పట్టలు దారి పొడుగునా పరచిరి, కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగునా పరచిరి. జన సమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును, దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను. జన సమూహము ఈయన గలిలయలోని నజరేతు వాడకు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి. కాబట్టి అమ్మా, దేవుని యొక్క కుమారుడైన యేసుక్రీస్తు వారికి జై జయ ధ్వనులు పలికారు. యేసుక్రీస్తు ప్రభు వారిని మరి ఆ విధంగా ఊరేగింపుగా తీసుకొచ్చారు. ఆయన అక్కడికి వచ్చిన తర్వాత ఏం జరిగింది? అయ్యా, ఊరేగించి తీసుకెళ్లి సింహాసనం మీద పెట్టి కూర్చోబెట్టి సన్మానాలు చేశారా? బంధించి మొరల కిరీటం పెట్టి సిలివేసి చంపారు. మరి ఆయనకేమి ప్రజలు ఆయన్ని గౌరవించలా. ఆయన వచ్చింది మంచి పని చేయడానికి, కానీ వాళ్ళు ఏం చేసుకున్నారు? వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు. ఆయన వచ్చిన పనిని ఆయన నెరవేర్చాడు. సాతానేమో ఆయన్ని మిస్లీడ్ చేసి వాళ్ళందరినీ, ఎవరైతే ఆయన ద్వారా మేలు పొందారో, ఎవరైతే ఆయన ద్వారా స్వస్థతలు పొందారో, ఎవరైతే 5 రొట్టెలు 2 చేపలు పెడితే తిన్నారో, సో ఇవన్నీ ఎవరైతే చేశారో వాళ్ళే మళ్ళీ యేసుప్రభు వారిని సిలువేసి చంపండి చంపండి అని సిలువేశారు. సో ఇదంతా కూడా మనం చూస్తున్నాం. మీకు 3 రోజులు స్వార్థ సభల్లో కూడా యేసు ప్రభు వారి గురించిన అంశాలే ఉంటాయి. అందరికీ అంశాలు మేము డివైడ్ చేసి ఇచ్చాము. మరి సోదరులు సహదేవ్ గారి యొక్క భార్య షుగర్ పెరిగిపోయి ఏళ్ళు కట్ చేసి వాళ్ళ ఆసుపత్రిలో ఉన్నారంట. ఆయన కూడా ఆయన భార్య స్వస్థత పడి వచ్చి వాక్యం చెప్పాలని ప్రార్థన చేయమన్నారు. ప్రార్థన చేద్దాం. 3 రోజుల సువార్త సభలు బాగా జరగాలని ప్రార్థన చేయండి. ఎందుకంటే యేసుక్రీస్తు గురించి మనం తెలియచేద్దాం. ముందు మనం కూడా తెలుసుకుందాం ఆయన యొక్క అద్భుతాలు ఏంటి, ఆయన బోధలు ఏంటి, ఆయన యొక్క అసలు ఆయన ఎవరు. ఆయన ఇప్పుడు ఏం చూసామండి? సాత్వికుడు. ఆయన ఏమన్నాడు? ఒక లక్షణం చూసాం. ఏంటది? ఆయన నేను సాత్వికుడను. మత్తయి సువార్త 5వ అధ్యాయం కూడా చూడండి. యేసు ప్రభు వారు ఏం చెప్తున్నారు? 3 నుంచి చదువుదాం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. అమ్మా, పరలోక రాజ్యంలో ఎవరుంటారు? విర్రవీగే వాళ్ళు, గర్విష్ఠులు, అమ్మా ఇతరుల వాళ్ళని తృణీకరించేవారు పరలోకంలో ఉంటారా? ఎవరుంటారు పరలోకంలో? ఆత్మ విషయమై దీనులు, వారు పరలోకంలో ఉంటారు. ఇంకా దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు. అది యేసు ప్రభు వారు ఏమైనారమ్మా? సాత్వికులు. ఆయన సాత్వికుడు కనుక మనకు కూడా ఎలాంటి వాళ్ళమై ఉండాలో చెప్తున్నారు. సాత్వికులు ధన్యులు. వారు ఏం చేస్తారంట? భూలోకమును స్వతంత్రించుకుందరు. కాబట్టి యేసు ప్రభు వారు మనకి ఇలాంటి ఎన్నో విశేషాలని మనం వచ్చే బుధ గురు శుక్రవారాలు మరి తెలుసుకోబోతున్నాం. అనుభవం కలిగిన దైవజనులను రోజుకో 2 ప్రసంగాలు ఉంటాయి. మరి అందరూ కూడా ప్రార్థన చేయండి బాగా జరగాలని. ఈరోజు మనం మన పుస్తకాల్లోని లాస్ట్ అంశం నేర్చుకుందాం. క్రైస్తవ జీవితపు లక్షణాల్లో లాస్ట్ అంశం ఏంటండి? 28వ అంశం, 37వ పేజీ. చిన్న పుస్తకాలు, పెద్ద పుస్తకంలో అయితే 46వ పేజీ. మంచి మనస్సాక్షి.
ఈ విషయాలను ఈరోజు తెలుసుకుందాం. అపోస్తలుడైన పౌలు అపోస్తల కార్యాలు 24:16 ఏమంటున్నారో చూడండి. ఎందుకంటే ఒక క్రైస్తవుడికి మంచి మనస్సాక్షి ఉండాలండి. అయ్యా, మనం మనస్సాక్షి అంటే ఏంటండి? ఏమా మనస్సాక్షి అంటే ఏంటి? మనసు ఉంటది, మళ్ళీ దానికి ఏముంటది? మనస్సాక్షి కూడా ఉంటుంది. అంటే మనం ఏదైనా తప్పు చేస్తుంటే మనలో ఉండి మనల్ని గద్దించేదే మనస్సాక్షి. అంతరాత్మ అంటాం కదా. మనం ఏదైనా నో అని చెప్పొద్ది, మనలోనే మనకి ఒక మనస్సాక్షి అనేది ఉంటుంది అన్నమాట. అది ఎలాంటి మనస్సాక్షి అయి ఉంటుంది? ఎలాంటి మనస్సాక్షి అయి ఉండాలో చెప్తున్నాడు. 24:16 చదవండి. ఈ విధంలో నేను దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉన్నట్లు అభ్యాసం చేసుకుంటున్నాను. అది ఆయన ఎలా ఉండాలనుకున్నాడంటండి? ఆయన మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసము చేసుకుంటున్నాను. అది నిర్దోషమైనదిగా ఉండాలండి. అర్థమా? మనస్సాక్షి నిర్దోషంగా ఉండేటట్లుగా చేసుకుంటున్నాడు అంటండి. ఆ తర్వాత 9:1 చూడండి, రోమాపత్రిక. నాకు బహు దుఃఖమును నా హృదయంలో మానని వేదనయు కలవు. క్రీస్తునందు నిజమే చెబుతున్నాను, అబద్ధం ఆడటం లేదు. పరిశుద్ధాత్మ యందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇస్తున్నది. అది చూసారండి, ఆయన మనస్సాక్షి ఏం చేస్తుందంట? ఆయనతో కూడా సాక్ష్యం ఇచ్చుతున్నది. అది మన మనస్సాక్షి ఉండదండి మనలో, అంతరాత్మ అంటారు. అది ఏం చేస్తుందంటే మనల్ని రైటో రాంగో మనల్ని అది ఏం చేస్తుందంటే విట్నెస్ ఇస్తూ ఉంటుంది. కాబట్టి ఆ మనస్సాక్షిని మనం నిర్దోషంగా ఉంచుకుందాం, పవిత్రంగా ఉంచుకుందాం, మంచి మనస్సాక్షిగా ఉంచుకోవాలండి. 1 తిమోతి 1:5 కూడా చూడండి. 1 తిమోతి 1:5. ఉపదేశాలను ఏదనగా పవిత్ర హృదయం నుండి, అదిగోండి, పవిత్ర హృదయం నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసం నుండి కలుగు ప్రేమే. మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసం నుండి ప్రేమ కలగాలంటే, అంటే మన హృదయం పవిత్రంగా ఉంటే, మనస్సాక్షి పవిత్రంగా ఉంటే, మంచిదైతే, విశ్వాసం నిష్కపటమైనదైతే దాంట్లో నుండి ఏమొస్తుందండి? ప్రేమ కలుగుతుంది. ప్రేమ ఉంటే అమర్యాదగా ప్రవర్తిస్తామా అమ్మా? ఏమా? ప్రేమ ఉన్నవాళ్ళు అమర్యాదగా ప్రవర్తించరు. మనలో ప్రేమ ఉంటే మన శత్రువులు కూడా మనం ఏం చేస్తాం? రాగానే రండి కూర్చోండి అని గౌరవిస్తాం. శత్రువు అయినా సరే మన ఇంటికి వెళ్తే ఏం చేయమన్నాడు? ఆకలి కొంటే అన్నం పెట్టమన్నాడు, దెబ్బకొంటే మంచినీళ్ళు ఏమంటున్నాడు. మరి మన దేవుని బిడ్డలమై ఉండి ఈ కలిగి ఉండాలంటాడు. ఉపదేశ సారమేదనగా పవిత్ర హృదయము నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమ. అది క్రైస్తవులమైన మనం మంచి మనస్సాక్షి కలిగి జీవించాలి అనేటటువంటిది దేవుడు చెప్తున్నటువంటి గొప్ప విషయం అండి. కాబట్టి మనము మన మనస్సాక్షిని మంచి మనస్సాక్షిగా ఉండాలంటే పవిత్రమైన హృదయంలోనే అది సాధ్యం అండి. మన హృదయం పవిత్రమైనది కానాలనుకోండి, ఇక నెక్స్ట్ అన్నీ కూడా కరప్ట్ అయ్యే ఉంటాయి. మన మనస్సాక్షిని కడగడానికి దేవుడు ఒకటి ఇచ్చాడు చూడండి. 9:14 హెబ్రీ పత్రిక. నిత్యుడగు ఆత్మ ద్వారా తన దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. మన మనస్సాక్షిని శుద్ధి చేస్తుందండి.
ఎప్పుడు చేస్తుంది? క్రీస్తు రక్తం శుద్ధి చేస్తుందమ్మా. అర్థమన్నా? ఎప్పుడు చేస్తుంది క్రీస్తు రక్తం? అది మారు మనసు పొంది బాప్తిసం పొందినప్పుడు క్రీస్తు రక్తం మన మనస్సాక్షిని ఏం చేస్తామా? ఇప్పుడు నేను పచ్చి వ్యభిచారిని, లేకపోతే తాగుబోతుని, లేకపోతే దొంగని, మోసగాన్ని, నరహంతకుని అనుకోండి. మనం ఏం చేయాలంటే యేసు ప్రభు దగ్గరికి వచ్చి బాప్తిసం పొందే ముందు వాటన్నిటిని ఒప్పుకొని విడిచిపెట్టి బాప్తిసం పొందినప్పుడు మన జీవితంలో ఉన్నటువంటి ఆ మరకలన్నింటినీ ఏం చేస్తుంది? క్రీస్తు రక్తం తుడిచేసి వైట్ పేపర్ లాగా చేస్తుంది అన్నమాట. ఆ వైట్ పేపర్ లాగా చేసిన జీవితాన్ని మంచి మనసాక్షి అంటుంది. కాబట్టి క్రీస్తు రక్తం మనల్ని ఏం చేస్తుందండి? మనస్సాక్షిని శుద్ధి చేస్తుంది. కాబట్టి మన మనస్సాక్షి శుద్ధిగా ఉంటేనే మనం చేసే ఆరాధన దేవుడు అంగీకరిస్తాడు అన్నమాట. అలాగే 10వ అధ్యాయము 22వ వచనం కూడా చూడండి. హెబ్రీ పత్రికలోని అది మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదాం. అది మనస్సాక్షికి ఏం తోచకూడదంటమ్మా? మనస్సాక్షికి కల్మషం తోచకుండా ఉండాలంటే మన హృదయాలు ప్రోక్షింపడాలి. దేనితో ప్రోక్షింపడాలి? క్రీస్తు ప్రభు రక్తంతో, క్రీస్తు ప్రభు వాక్యంతో అవి క్లీన్ అవ్వాలన్నమాట. ప్యూరిఫై చేస్తుంది. ఏది? దేవుని యొక్క వాక్యం, పరిశుద్ధమైన క్రీస్తు రక్తం. ఇప్పుడు అందుకే ఆరాధ్యాన్ని చూడండి. చదవండి. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానవరని మీకు తెలియదా? మోసపోకుడి, చారులైనను, విగ్రహారాధకులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనం గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోకులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానవరు. వీరిలో కొందరు అటు వారే ఇంటిది. కానీ చూడండి, ఇందులో ఈ కొరింథీ సంఘంలో ఎలాంటి వాళ్ళు ఉన్నారో తెలుసమ్మా? జారులు ఉన్నారు, అంటే జాగ్రత్తలు చేసేవాళ్ళు ఉన్నారు, విగ్రహారాధికులు ఉన్నారు, వ్యభిచారులు ఉన్నారు, ఆడంగితనం గలవాళ్ళు ఉన్నారు, హోమోసెక్సువల్స్ ఉన్నారు, అంటే పురుష సంయోగులు ఉన్నారు, దొంగలు ఉన్నారు, లోగులు ఉన్నారు, త్రాగుబోతులు ఉన్నారు, దోషకులు ఉన్నారు, దోచుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వాళ్ళందరినీ ఏం చేసాడో 11వ వచనంలో చెప్తున్నాడు. చదవనే. మీలో కొందరు అట్టివారై ఉంటిరి కానీ ప్రభు అయిన యేసు క్రీస్తు నామములను మన దేవుని ఆత్మయందును మీరు నిలబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడుతుంది. అది ఈ లక్షణాలు ఉన్నోళ్ళమైనా సరే మనం కూడా ఈ లక్షణాలు మనం కలిగి ఉన్నా గానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు నామందు విశ్వాసం నుంచి నమ్మి బాప్తిసం పొందుతున్నామో అప్పుడు అదేం చేస్తుందండి? మనల్ని కడుగుతుంది. ఏం కడుగుతుంది? మనల్ని దేవుని యొక్క ఆత్మ, క్రీస్తు ప్రభువారి యొక్క వాక్యం. కాబట్టి ఆ విధంగా మన మనస్సాక్షిని మనం క్లీన్ చేసుకోవడానికి ప్రతి ఆదివారం వాక్యం వింటాం, ఆరాధన చేస్తాం, దేవునితో మనం కనెక్ట్ చేయబడుతున్నాం అండి. అలాగే హెబ్రీ పత్రిక 13:18 చూడండి. హెబ్రీ. మా నిమిత్తం ప్రార్థన చేయుడి, మేము అన్ని విషయంలోనూ యోగ్యంగా ప్రవర్తింపకూడదు, మంచి మనస్సాక్షి కలిగి ఉన్నామని నమ్ముకోచున్నాము అని. ఏమా ఏం చెప్తున్నాడు ఇక్కడ భక్తుడు, అపోస్తలుడు?
మా నిమిత్తం ప్రార్థన చేయండి. మేము అన్ని విషయములలోనూ యోగ్యముగా ప్రవర్తింపగోర్చు మంచి మనస్సాక్షి కలిగి ఉన్నామని నమ్ముకుంటున్నాం. అది అందరం ఏం కలిగి ఉండాలండి? మంచి మనస్సాక్షి. మనస్సాక్షి అందరికీ ఉంటుంది. అది చెడ్డ మనస్సాక్షి అనుకోండి. దొంగోడిని నువ్వు కొన్నాళ్ళు ముందు చెప్పు దొంగతనం చేసేటప్పుడు, తర్వాత చెప్పమా వీడు చెప్పడం వేస్ట్ అని చెప్పి ఆడు దొంగతనం చేసేవాడు న్యాయంగా అనుకుంటాడు. వ్యభిచారం చేసేవాడు కూడా ఆడికి తప్పని చెప్తాడు. 1-2 సార్లు చెప్పుద్ది. తర్వాత ఇక అది చేసిన మన చెప్పడం అనవసరం అని. కానీ మన మనస్సాక్షిని మంచి మనస్సాక్షిగా ఉండటం కోసం మన వాక్యం ద్వారా మనలో ఉన్నటువంటి అర్థం వాక్యం కనుక ఆ వాక్యమైన అర్థంతో మనం దాన్ని సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయాలండి. కాబట్టి అలాగే 1 పేతురు 2:19 కూడా చూడండి. ఎవడైనాను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది దేవుని గూర్చిన మనస్సాక్షి కావాలని మనల్ని కూడా సాతానుడు దుఃఖపరిచే సిచ్యుయేషన్స్ కూడా ఉంటాయి. అయినా కానీ దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖాన్ని ఏం చేయాలంటండి? సహించాలంట. అందుకే దేవుడు చెప్తున్నాడు, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. కాబట్టి మన దేవుని ఎడల మనస్సాక్షి మనకు ఉండాలండి. మనం మనుషుల కోసం కాదుగా. మనుషులను చూసి మనము మరి చాలా బలహీనలు కూడా ఉంటారండి. 1 కొరింథీ 8 అందరి యందు ఈ జ్ఞానం లేదు. కొందరు ఇది వరకు విగ్రహమును ఆరాధించిన వారు కనుక తాము భుజించు పదార్థములు విగ్రహమునకు బలి ఇయ్యబడినవని ఎంచి భుజించుదురు. ఇందువలన వారి మనస్సాక్షి బలహీనమైనదే అపవిత్రమవుతున్నది. అంటే మనస్సాక్షులు ఎలా ఉంటాయండి? బలహీనమైన మనస్సాక్షులు కూడా ఉంటాయి. మంచి మనస్సాక్షి ఉంటుంది, బలహీనమైన మనస్సాక్షి కూడా ఉంటుంది. అందరూ స్ట్రాంగ్ ఫెయిత్ ఉండదు. కొంతమంది వీక్ ఫెయిత్ తో ఉంటారు. బలహీనమైన మనస్సాక్షి కలిగిన వారు కూడా ఉంటారు. కాబట్టి ఆ బలహీనలను కూడా మనం బలపరచడమే దేవుడు కోరుకుంటున్నటువంటిది అన్నమాట. అలాగే 10:25 చూడండి. ఎవడును తన కొరకే కాదు ఎదుటి వాని కొరకు మేలు చేయ చూచుకునవలెను. మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణ చేయక కటిక వాని అంగడిలో అమ్మునదేదో దానిని తినవచ్చును అన్నాడు. అది కాబట్టి మనస్సాక్షి మనల్ని క్వశ్చన్ చేసే విధంగా మనం పనులు చేయకూడదు. మనస్సాక్షి ఇప్పుడు మీరు ఆరాధన జరుగుతుంది, ఆరాధన మానేసి సినిమా చూస్తా కూర్చున్నారు అనుకోండి, మీ మనస్సాక్షి ఏమంటుంది? అయ్యో మనం ప్రార్థన చేసుకున్నాం, దేవుని బిడ్డలం, ఆరాధనకి వెళ్ళాలని మీ మనస్సాక్షి చెప్తుందా లేదా? చెప్తుంది. అదే అన్నమాట. మనస్సాక్షి మనల్ని క్వశ్చన్ చేసే పరిస్థితి తెచ్చుకోకూడదు. మనం వాక్యానుసారంగా వెళ్తా ఉంటే దేవుడు కూడా ఆ మనస్సాక్షిని రైట్ వేలో నడిపిస్తూ ఉంటాడు అన్నమాట. కాబట్టి మనం ఇంకా చూస్తే 2 కొరింథీ 5:11 చూడండి. కావున మేము ప్రభు విషయమైన భయము నెరిగి మనుషులను ప్రేరేపించుతున్నాము. అది మేము దేవునికి ప్రత్యక్షపరచబడిన వారము, మీ మనస్సాక్షులకు కూడా ప్రత్యక్షపరచబడి ఉన్నామని. అది అంటే మీ మనస్సాక్షి కూడా ఒకళ్ళు నా గురించి మీకు, మీ గురించి నాకు, నా మనస్సు నాకు చెప్తుంది. నేను అలాంటి, మీరు అలాంటి వాళ్ళు నాకు చెప్తుంది. నా మీద మీ అభిప్రాయాలు కూడా మీ మనసు మీకు చెప్తుంది అన్నమాట. అర్థమవుతుందా? కాబట్టి మనం ఎదుటి వారి మనస్సాక్షికి కూడా రెస్పెక్ట్ ఇస్తూ వాళ్ళ అభిప్రాయాల్లో కూడా మన గురించిన మంచి వాళ్ళ మనసులో ఉండేలాగా మనం బిహేవ్ చేయాలండి. అదే అన్నమాట అక్కడ చెప్తున్న విషయం.
కాబట్టి ఇంకొక విషయం చూద్దాం. 2 కొరింథీ 1:12 చూడండి. 2 కొరింథీ పత్రిక 1:12. మా అతిశయం ఏదనగా లౌకిక జ్ఞానమును అనుసరింపక దేవుడు అనుగ్రహించి పరిశుద్ధతతోనూ నిష్కాపట్యముతోనూ దేవుని కృపనే అనుసరించి లోకములో నడుచుకుంటూ మరియు విశేషముగా మీ ఎడలను నడుచుకుంటూ మరియు మా మనస్సాక్షి సాక్ష్యమిచ్చుటయే. చూసారా, పౌలు గారి యొక్క మనస్సాక్షి కొరింథీయులకు తెలియజేస్తుంది. అయ్యా, మా మనస్సాక్షి మీ ఎడల మేము దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి నడుచుకున్నాము, పరిశుద్ధతతోనూ నిష్కాపట్యముతోనూ మీ ఎడల నడుచుకున్నామని మా మనస్సాక్షి సాక్ష్యమిస్తుంది అని చెప్తున్నాడు. ఇంకా ఆయన ఏం చేస్తున్నాడు? లౌకిక జ్ఞానం అనుసరింపక దేవుడు అనుగ్రహించి పరిశుద్ధతతోనూ నిష్కాపట్యముతోనూ దేవుని కృపనే అనుసరించి లోకములో నడుచుకుంటూ మరియు విశేషంగా మీ ఎడలను నడుచుకుంటూ మరియు మా మనస్సాక్షి సాక్ష్యమిస్తుంది అంటున్నాడండి. కాబట్టి అమ్మా, మేము శ్రమ చేసిన, మీరు క్రైస్తవ జీవితాలు జీవించిన ముందు మన మనస్సాక్షి మనల్ని అప్రూవ్ చేయాలి వాక్యానుసారంగా. మన కోసమే కదా, ఎదుటి వాళ్ళు కూడా మన గురించి ఏమనుకుంటున్నారు, వాళ్ళు కూడా మనల్ని మెచ్చుకునేలాగా మనం మంచి క్రియలు చేయాలని. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, 1 తిమోతిలోనే 3:9 చూడండి. 1 తిమోతిలో విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొనేవారు ఉండవలెను. అదండి, దేవుని వాక్యాన్ని ఎలా చేయాలంటామా మనం? విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొని వారై ఉండాలంటే. చూసారా, ఇక్కడ పెద్దలకు లక్షణాలు చెబుతూ ఆ లక్షణాలు ఇది కూడా చెప్పాడు. దేవుని వాక్యాన్ని ఎలా గైకొనాలంటమ్మా? పవిత్రమైన మనస్సాక్షితో గైకొనేవారుగా ఉండాలి. మన మనస్సాక్షి పవిత్రంగా దేవుని వాక్యాలని గైకొనాలని దేవుడు తెలియజేస్తున్నాడండి. కాబట్టి అలాగే రోమాపత్రిక 2:15 అట్టివారి మనస్సాక్షి కూడా సాక్ష్యమిచ్చుచుండగను. అది అట్టివారి మనస్సాక్షి కూడా సాక్ష్యం ఇచ్చుచుండగను. వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుతూ లేక తప్పు లేదని చెప్పుచుండగను. ధర్మశాస్త్రధారము తమ హృదయంలో యందు రాయబడినట్టు చూపుతున్నారు. కాబట్టి మనస్సాక్షి ఏం చేస్తాంటండి? తప్పు అయితే తప్పు మోపిద్దంట, మంచి చేస్తే తప్పు లేదంటే తప్పు లేదని కూడా చెప్పుద్దంట. అర్థమైందా? కాబట్టి మనస్సాక్షి చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఆ మంచి మనస్సాక్షి కలిగిన వారముగా ఉండటానికి మనం ప్రయత్నం చేయాలి. అలాగే రోమపత్రికలోనే 13:5 కూడా చూడండి. కాబట్టి ఆగ్రహ భయం బట్టి మాత్రము కాక మనస్సాక్షిని బట్టి లోబడిట ఆవశ్యకము. అది మనం పెద్దలకు లోబడి ఉండాలి, దైవజనులకు లోబడి ఉండాలి, అలాగే గవర్నమెంట్ కూడా లోబడి ఉండాలంటాడు. అది ఏం చెప్తున్నాడు? కాబట్టి ఆగ్రహ భయమును బట్టి మాత్రమే కాక మనస్సాక్షిని బట్టి లోబడి ఉండట ఆవశ్యకము. అది మన మంచి మనస్సాక్షి అనుకోండి, గవర్నమెంట్ కూడా లోపడాలి. ఇప్పుడు ఉద్యోగాలు చేసేవాళ్ళు కూడా పై అధికారులకు లోపడి ఉండటం మంచిదే, నన్ను అందులో తప్పులేదు. ఒక డిజార్డర్లీగా ఉండకుండా ఒక పని సజావుగా జరగాలంటే పైన వాళ్ళ దగ్గర నుంచి కింద అటెండర్ వరకు ఒక రూల్స్, జాబ్ చార్ట్ ప్రకారంగా వెళ్తేనే కదండి ఏ పని అయినా జరిగేది. సో సమాజం కూడా దేవుడు నిర్ణయించినటువంటి అధికారాలకే మనస్సాక్షిని బట్టి కూడా లోపడాలి. 20 అదంతా ఇదంతా
రైట్. కాబట్టి ఇంకొక విషయం పౌలు గారు చెప్తున్నాడు. అపోస్తల కార్యముల్లోనే 23వ అధ్యాయం 1వ వచనం చూడండి. అపోస్తల కార్యములు 23. పౌలు మహాసభ వారిని తేరిచూచి, సహోదరులారా, నేను నేటి వరకు కేవలం మంచి మనస్సాక్షి గలవాడనై దేవుని ఎదుట నడుచుకుంటున్నానని చెప్పాను. చూసారండి, ఆయన అప్పటి వరకు కూడా ఎలాంటి మనస్సాక్షితో నడుచుకుంటున్నాడంట? మంచి మనస్సాక్షి. అంటే క్రైస్తవుల్ని హింసించినప్పుడు, స్తెఫాన్ని చంపినప్పుడు కూడా ఆయన మనస్సాక్షి మంచిదే. అంటే ఆయన మనస్సాక్షి ప్రకారం అప్పుడేంటి, ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ఎవరైతే క్రిస్టియానిటీ అప్పుడే స్టార్ట్ అయింది, క్రిస్టియానిటీకి వ్యతిరేకంగా పనిచేయడం కూడా దైవ కార్యమని అనుకున్నారండి. ఇప్పుడు టెర్రరిస్టులు ఉంటారు, ఏంటి ఏం ట్రైనింగ్ ఇస్తారు తెలుసా? ఐసిస్ వాళ్ళు, ఈ టెర్రరిస్టులు ఉంటారు కదా, వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు. అరే మీరు వెళ్ళి ఆ మతం వాళ్ళు ఈ మతం వాళ్ళు చంపితే మీరు పర్లాగా వెళ్తారని చెప్తారండి. ఇప్పుడు వాళ్ళ మనసాక్షి ఏమవుతుంది? బొమ్మలు వేస్తారు, చంపుతారు, బాడీకి సూసైడ్ బాంబర్స్ గా తయారవుతారు, మన దేశంలోకి వస్తారు, చంపుతారు. వాళ్ళ మనసాక్షి వాళ్ళ చంపుతుంటే తప్పని చెబుతుందమ్మా. పౌలు గారు కూడా వాళ్ళకి అది కరెక్ట్ అయిపోతుంది. టెర్రరిస్ట్, ఈయన కూడా టెర్రరిస్టే. అప్పుడు ఎప్పుడు ప్రభు పట్టుకోక మునుపు, ప్రభు కనపడక మునుపు, ప్రభు మాట్లాడక మునుపు, ప్రభు ఆయన అపొస్తలుగా అపాయింట్ చేసుకోక మునుపు ఆయన అప్పుడు చేసింది ధర్మశాస్త్ర ప్రకారంగా కరెక్టే అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే క్రీస్తులోనికి వాక్యం తెలుసుకున్నాడో అప్పుడు ఆయన మనసాక్షి, అయ్యో నేను చేసింది తప్పు. అందుకే పౌలు గారు ఒక మంచి కన్ఫెషన్ ఇస్తున్నాడు. చూడండి, 1 తిమోతి 1వ అధ్యాయంలో చెప్తున్నాడు, 12వ వచనం నుంచి చదవండి. ఆయన ఎంత మంచి మనసాక్షి కలిగి ఉన్నాడో చూడండి. ఒకప్పుడు అదిగోండి, పూర్వము దోషకుడను, హింసకుడను, హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వలన చేసి తిని. పౌలు గారు అప్పుడు కూడా నేను దేవుడి సేవ చేస్తున్నాను అనుకున్నాడండి. ఏం చేశాడండి? దూషించాడు, దేవుని బిడ్డల్ని హింసించాడు, హానికరుడు, దగ్గరుండి చెప్పని రాళ్ళు చంపించాడండి. అమ్మా, అయినా కానీ యేసు ప్రభు వారు ఏం చేశారు? ఇది కనికరించి తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడై ఉన్నాను. చూడండి, ఆయన ఒక మంచి మాట అన్నాడు, చదవాలి. అది తెలియక అవిశ్వాసం వలన చేస్తే కనుక కనికరింపబడుతుంది. అది మనం కూడా తెలియక అవిశ్వాసం వలన మనం కూడా ఎన్నో విగ్రహారాధన చేస్తుంటాం, ఎన్నో తప్పులు చేస్తుంటాం, ఎన్నో కార్యాలు చేస్తుంటాం. బట్ దేవుడు మనల్ని ఏం చేశాడమ్మా? కనికరించాడు. దట్స్ వై వి ఆర్ ఇన్ క్రైస్ట్. అందుకే మనం క్రీస్తులో ఉన్నాం, దేవుని బిడ్డలం అయ్యాం, పాపాలు కడిగేసుకున్నాం, పరిశుద్ధ దేవుని వాక్యాన్ని వినగలుగుతున్నాం, క్రీస్తు రక్తాన్ని తాగలుగుతున్నాం, క్రీస్తు శరీరాన్ని తినగలుగుతున్నాం. ఈ వాక్యం అంతా పౌలు గారికి ఇచ్చిన దేవుడే మనకు కూడా ఇచ్చాడా? మీరు ఒప్పుకుంటున్నారా? నేను ఒకప్పుడు తెలియక అవిశ్వాసం ఏమైనా చేశాను, దేవుడు నన్ను కనికరించాడు, అయ్యో నా పాపాలను కడిగాడు, దేవునికి స్తోత్రాలని ప్రభుత్వం తీసుకునేటప్పుడు ఒప్పుకుంటున్నారా? ప్రభు నాకు భాగ్యాన్ని అనుకుంటున్నారా? నేను ఒప్పుకున్నా. నేను నా జీవితంలో ఏమైనా పొరపాటు చేశాను, తెలియక విశ్వాసం చేసి ఉంటాను. బట్ దేవుడు ఏం చేశాడు? నన్ను క్షమించాడు, కనికరించాడు, కృప పొందాను, కడిగాడు, పరిశుద్ధులుగా చేశాడు. అదే చెప్తున్నాడు పౌలు గారు. చూడండి,
ఇంకా చదవండి. మరియు మన ప్రభు యొక్క కృపయు, అది కూడా మరియు మన ప్రభువు యొక్క కృపయు క్రీస్తు యేసునందున్న విశ్వాసమును క్రీస్తు యేసునందున్న విశ్వాసమును ప్రేమయు అత్యధికంగా విస్తరించెను. పాపలను రక్షించుటకు క్రీస్తు యేసు ఇక్కడ ఎంత గొప్ప కన్ఫ్యూషన్ చేస్తున్నాడు చూడండి. అమ్మా, బుర్రలోకి వెళ్తున్నాయా లేదా? వెళ్తున్నాయా? వింటున్నారా? సోదరు రెడ్డిగుడు వెళ్ళొద్దంటే ఆ వాక్యాలు చెబుతుందండి. ఆ చదువులేదు, వాక్యాలు మాట్లాడే చెబుతుంది. యేసు ప్రభుతో పాటు సిలువ మీద ఆడుతున్నాడు కూడా. ఒకడేమో యేసు ప్రభుని తిడుతున్నాడయ్యా, ఒకడేమో యేసు ప్రభు నన్ను రక్షించేయాలని వేడుకున్నాడయ్యా అని చెబుతుంది. మీరు చదువు లేకపోయినా మీ బుర్రలోనే గట్టిగా ఉందా? బుర్రలోకి వెళ్తానే వాక్యాలు ఏమ్మా? మీకు వెళ్తాయి, చెప్పలేదు, అందరూ చెప్పలేదు. పురుషుడి కంటే వాళ్ళకి ఏం ఉండవులేండి, వాళ్ళకి ఏం అవసరం అసలు. వాక్యంతో పని లేదు, దేవుడితో పని లేదు. మీరే దేవుడు, మీకు మీరే. మాకు గర్విష్ఠుల్ని ఫేస్ చేసి వచ్చాం. ఆడికి అవి చేయండి అంటే లెక్కలేదు, సంఘం అంటే లెక్కలేదు, దేవుడు అంటే గౌరవం లేదు. అలాంటి దౌర్భాగ్యులు అందరూ కలిసి సంఘాన్ని నాశనం చేశారు అక్కడ పెట్టుకోవడం. కాబట్టి ఎప్పుడైనా మనలో విర్రవీగేతనం, అధికారం కోసం, పర్సనల్ గ్రెట్ మనలో ఉంది అంటే నాశనమే. సంఘాలు నాశనం అవుతాయి. ముందు లాస్ట్కి వచ్చాక ఆడు కూడా, వాళ్ళ విశ్వాసం కూడా నాశనం అయిపోతుంది. ఆడు కూడా ఉండడు. అంత అహంకారం, అంత దౌర్జన్యంగా రౌడీలు దేవుడు సేవలకు పనికొస్తారా? అలాంటి పాటలు పాడుతున్నాడు, వాక్యం చెప్పినాడు, సంఘం అంతా ఆడి మాట ఏంటండి. అలాంటి రౌడీలు, అలాంటి కులిపోయి మాటలు చెప్పి కుట్రాలు చేసి సంఘాలు నాశనం చేసేవాడు మాట ఏంటండి. సమాధాన పడతాండ్రా, సమాధాన పడటం అని చెప్పినోడు మేము ఎలా అయ్యాం. ఇప్పుడు సమాధాన పడటానికి వెళ్ళినట్లేదు మేము. సో అలాంటి దౌర్భాగ్యులు ఉన్నారు. పౌలు గారు అలా లేదండి. పౌలు గారు ఏం చెప్తున్నాడు చూడండి అక్కడ. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది ఉన్నది. ఇది ఇంపార్టెంట్ అండి. ఏమా, పాపులను రక్షించడానికి యేసు ప్రభువారు వచ్చారు. పౌలు గారు ఏమంటున్నారు? అందరూ నాకంటే ఎక్కువ పాపులు, నేను తక్కువ పాపుని అన్నాడా? అలాంటి వాళ్ళలో నేనే ప్రధాన పాపిని అంటున్నాడు. మన దేశంలో ప్రధానమంత్రి తర్వాత ఏ మంత్రులైనా, ముఖ్యమంత్రి మంత్రులైనా, అలాంటి పౌలు గారు ఏమన్నా నేను ప్రధాన పాపిని అంటున్నాడు. నేను చీఫ్ గెస్ట్ అని చెప్పుకుంటారు కానీ ఎవరైనా నేను పెద్ద పాపులేని ఎవరని ఒప్పుకుంటామమ్మా. అమ్మో మన అందరం స్వలీతి పర్వం, మనంత గొప్పోళ్ళు లేరని మనం డబ్బా కొట్టుకుంటాం. కానీ పౌలు గారు అలా కొట్టుకున్నాడా? ప్రధాన పాపిని అని చెప్తున్నాడు. ప్రధాన పాపి. దీనే అంటారు మంచి మనసాక్షి. ఈ మంచి మనసాక్షి ఉంది కాబట్టి తాను ఏమైనారో, తన గత జీవితం ఏమైందో, తను స్థితి ఏంటో, ఏ స్థితిలో నుండి ఏ స్థితిలోకి ఆయన్ని దేవుడు రక్షించాడు, బాగు చేశాడు. పాపుల్లో నుంచి పరిశుద్ధుని చేశాడు కదా. పరిశుద్ధుని చేసి ఆయన పాపాలు కడిగేసుకున్నాడా లేదా? అపోస్తులు గారు 22:16 చూడండి. ఆయన పాపాలు ఎప్పుడు కడగబడ్డాయి? ఏమా, ఎప్పుడు కడగబడ్డాయి? ఏం చెప్పాడు దేవుడు ఆయనకి? ఏం చేస్తే కడగబడ్డాయి? ఆ ప్రధాన పాపాల్లో పరిశుద్ధుడు అయ్యాడు. ఎలా అయ్యాడు చూడండి. 22:16. కనుక నీవు తడవు చేయుట ఎందుకు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిసం పొంది. అదిగోండి, లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మము పొంది నీ పాపములను కడిగి వేసుకొనుమని చెప్పాను. పాపాలను కడిగేసుకునే టైం ఏది? పాపాలను కడిగేసుకునే స్పాట్ ఏది? ఏమా, అన్నం ఎప్పుడుకింది? బియ్యం అందులో పెట్టి స్టవ్ అక్కడ ఉంటే బియ్యం వంట అవుతా? అన్నం ఉడికిద్దా? ఎప్పుడు? స్టవ్ వెలిగించి బియ్యం దానిలో వేసి ఉడికించాక వార్చాక అన్నం అవుతుంది. పాపాలు కూడా ఎప్పుడు కడగబడతాయమ్మా? బాప్తిసం పొందినప్పుడు పాపాలు కడగబడతాయి. కాబట్టి మీరు
బాప్తిసాలు పొందండి. ఈ మీటింగ్లు మేము ఎన్ని పెట్టినా, ఎంతమంది పెద్ద పెద్ద బోధకులను తీసుకొచ్చి చెప్పించినా ఏమా ఏం ఉపయోగం? ఒక్క ఆత్మరక్షణ పొందినా చాలు. ఒక్క ఆత్మ. మీరు బాప్తిసాలకు కూడా సిద్ధపడండి. వాక్యం వినండి, క్రీస్తు గురించిన పాఠాలు వినండి. ప్రతి పాఠము చాలా విలువైంది. జాషువా ప్రతిదీ కూడా డిజిటల్ స్క్రీన్ మీద వాక్యాలు కూడా చూపిస్తున్నాడు. మీరు ఇది మర్చిపోకూడదని ఆయన రికార్డింగ్ చేపిస్తున్నాం. ఆయన యూట్యూబ్లో కూడా పెడతాం. ప్రతి ప్రసంగం పీపీటీ తయారు చేసి వాక్యం చెప్పే ఆయన ప్రసంగం పక్కన డిజిటల్ స్క్రీన్స్ మీద కనపడతాయి. మీరు వినండి. పౌలు గారు ఏం చేశారో చేయండి. ఇంకా బాప్తిసాలు పొందిన వాళ్ళు ఇప్పుడైనా పొందండి. క్రీస్తు రక్తం పౌలు గారిని కడిగింది. ఎప్పుడు కడిగిందండి? అయ్యా, క్రీస్తు రక్తం మనల్ని ఎప్పుడు కడిగిద్దండి? బాప్తిస్మం పొందినప్పుడు. మీరు కూడా బాప్తిసాలు పొందిన వాళ్ళు బాప్తిసం పొందండి. మారు మనసు లేదనుకోండి, మారు మనసు పొందండి. మారు మనసు అనేది రోజు పొందాలి. బాప్తిసం అనేది ఒక్కసారి పొందితే చాలు. బాప్తిసం అనేది గత పాపాలను క్షమించడానికి. బట్ బాప్తిసం పొందాక కూడా మనలో లోటుపాట్లు ఉంటాయి. మనం యేసుప్రభు అంత నీతిమంతులం అయిపోవట్లా. మన జీవితం డైలీ లైఫ్ లో డైలీ ప్రాసెస్ అన్నమాట. మన పాపాలు ఒప్పుకొని దేవుడి దగ్గర విడిచిపెడితే ఆయన నీతిమంతుడును పరిశుద్ధుడు కనుక మనం ఒప్పుకున్నప్పుడు ఆయన రక్తం మనల్ని ఏం చేస్తుంది? మన ప్రతి పాపాన్ని కడిగేస్తుంది. మనల్ని మంచి మనసాక్షిగా నిర్దోషిగా చేస్తాడు. దయచేసి ఆ ప్రధాన పాపి అయిన పౌలు గారు ఏం చేశాడు? బాప్తిసం పొందమని చెప్పి సంవత్సరాలు పోయి చెప్పాడు అనుకున్నారేమా? నేను చెప్తున్నా, అరుణా గారు చెప్తున్నారు, ఒక్కడ బాప్తిసం పొందట్లా. నూతన సంవత్సరంలో ఇంతవరకు ఒక్క బాప్తిసం పొందలేదండి. 2026 ఒక్క బాప్తిసం నేను ఇవ్వలా, మీరు పొందలా. ఏమైపోయింది మరి? ఈయనకి అన్ని రోజులు చెప్పారు. ఎన్ని రోజులు చెప్పాడు పౌలు గారికి? వెళ్ళి పౌలుకు వాక్యం చెప్పన్నాడు. చెప్పాడు. పొందాడా లేదా? కనుక నీవు తొడవ చేయడం ఎందుకు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మం పొంది నీ పాపములను కడిగి వేసుకోమన్నాడు. కడిగేసుకున్నాడు, బాప్తిస్మం పొందాడు, పరిశుద్ధుడయ్యాడు. అప్పటి నుంచి సేవకు ఆయన్ని అపాయింట్ చేసుకున్నాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, మంచి మనస్సాక్షి కలిగిన ఉండటం అంటే మనం ఎలాంటి స్థితిలో నుంచి, ఏ పాపంలో నుంచి, ఏ బురదలో నుంచి బయటకు వచ్చినా అది గతాన్ని దేవుడు మనల్ని ఎప్పుడు కూడా నువ్వు అలాంటి దానివి, నువ్వు ఇలాంటి వాడు అని ఆయన ఈ డోంట్ కేర్. ఆయన పాత గతాన్ని ఆయన ఎప్పుడు తవ్వడండి. మనం ప్రజెంట్ ఎలా జీవిస్తున్నాం, ఇట్స్ ఇంపార్టెంట్. మనం క్రైస్తవులం అయ్యాక ప్రభు ఎలా జీవిస్తున్నాం, నిర్దోషమైన మనసాక్షి. ఆయన అంట ఏం చేశాడో చూడండి. మళ్ళీ 26వ అధ్యాయంలోకి రండి. ఇక్కడ పౌలు గారు చెప్తున్నాడు. పౌలు గారు తన సాక్ష్యాన్ని చెప్తున్నాడు. 26:14 నుంచి చదవండి అయ్యా. మేమందరమును సౌలా సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావు? మునిపోలకు ఎదురుతున్న నీకు కష్టమైన ఎదురులో ఒక స్వరము నాతో పడుతూ ఉంటుంది. నేను ప్రభువా నీవు ఎవడవని అడగక, ప్రభువు నీవు హింసిస్తున్న యేసును, నీవు నన్ను చూసి ఉన్న సంగతిని గూర్చి, నేను నీకు కలగబోవు సంగతిని గూర్చి నిన్ను పరిచారకునిగాను సాక్షినిగాను నియమించుటకై నిలబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదము మోపి నిలువుము. నేను ఈ ప్రజల వలన అన్ని జనుల వలన హాని కలగకుండా నిన్ను కాపాడదు. వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతానాధికారం నుండి దేవుని వైపున తిరిగి నా ఎంత విశ్వాసం చేత పాప క్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాతంత్రం పొందినట్టు వారి కన్నులు తెరచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపేదని చెప్పాను. కాబట్టి అగ్రిప్ప ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనకు నేను అవిధేయుడను కాక. చూడండి, దేవుడికి ఏం చేశాడంటే ఆయన అవిధేయుడయ్యాడా, విధేయుడయ్యాడా? నేను అవిధేయుడను కాక, దేవుడు అన్నాడు. మొదట దమస్కు
ఎక్కడికి? యెరూషలేములోను యూదయ దేశమంతటను తర్వాత అన్ని జనులకును వారు మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనసులకు తగిన క్రియలు చేయవాలని ప్రకటించుంటుంది. అదండి పౌలు గారి జీవితం. ఒకప్పుడు ఆయన దోషకుడు, హింసకుడు, హానికరుడు, క్రీస్తు సంఘాన్ని అపరిమితంగా హింసించిన వాడు, క్రైస్తవులను ఈడ్చివాడు, స్తెఫను దగ్గరుండి చంపించినోడు అంటున్నారండి ఆయన. కానీ ఆయన మనసు ఏమైపోయింది? మంచి మనసాక్షి అయిందా? అయినాడా? అండి మంచి మనసాక్షి నాది అని ఎలా చెప్పగలుగుతున్నాడు? ఆయన అన్ని చేసిన అటన్నింటినీ విడిచిపెట్టాడు, క్రీస్తు రక్తంలో కడగబడ్డాడు. కాబట్టి ఆ క్రీస్తు రక్తం ఆయన ఏం చేసిందంటే మంచి మనసాక్షి ప్రోక్షించింది. అందుకే మనం ఎబ్రీ పత్రిక 9:14 ఒకసారి ఇందాక చదివాం, బట్ మళ్ళీ గుర్తు చేద్దాం అనుకుంటాం. నిత్యులకు ఆత్మ ద్వారా తన దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవముగా దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయండి. మన మనస్సాక్షిని శుద్ధి చేసేది ఓన్లీ వన్ థింగ్. ఏందమ్మా? మన మనస్సాక్షిని శుద్ధి చేసేది, మన పాపాన్ని కడిగేసేది ఒకే ఒక్కటే. ఏంటది? ఆ ఇన్స్ట్రుమెంట్ ఏంటి? క్రీస్తు ప్రభు యొక్క. అయితే మనసాక్షి ఇంకో రకం కూడా ఉంటుందండి. చూడండి, 1 తిమోతి 4 చెబుతున్నాడండి. ఇక్కడ ఇంకో రకమైన మనసాక్షి కూడా ఉంటుందండి. 4:3-1 చదవండి అయ్యా. 1 తిమోతి. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారండి. కొంతమంది అలాంటి వాళ్ళు ఉంటారంట, వాత వేయబడిన మనస్సాక్షి. ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి కలవారై వివాహం నిషేధించుచు సత్య విషయమైన జ్ఞానం గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చుకున్న నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నిటిని తినట మానవాలని చెప్పుతున్నారు. దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది. దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఏది నిషేధింపదగినది కాదు. ఏలయనగా దేవుని వాక్యం వలన, ప్రార్థన వలన అది మన మనస్సాక్షి, మన జీవితాలు పవిత్రపరచబడేది దేని వల్లమ్మా? దేవుని వాక్యం వలన. సో మీరు అందరూ దేవుని వాక్యం వినండి. విశ్వాసము క్రీస్తుని గురించిన మాట వలన కలుగుద్ది. కాబట్టి వాత వేయబడిన మనస్సాక్షి ఉంచుకోకూడదు. ఇప్పుడు నాకు చిన్నప్పుడు నేను 8th క్లాస్ చదువుతుంటే నాకు ఉపశమనం వచ్చేది, ఆస్తమా. అప్పుడు పెద్దయ్య గారు ఏం చేశారంటే తీసుకెళ్ళి నాటు వైద్యం చేయించారు. ఇక్కడ కాలిస్తే, ఏది సొంటు కొమ్మతో కాలిస్తే అది పోతాయి అని చెప్పి తీసుకెళ్ళేది. ఇక ఆ మచ్చ ఇక్కడ ఇలాగే ఉంటుందండి. ఎప్పుడైనా ఇక్కడ ఈ మచ్చ పోతా పోదు. అలాగే మనసాక్షి కూడా వాత వేయబడిన మనసాక్షిగా ఉండకూడదండి. మన మనసాక్షి క్లీన్ కాన్షియన్స్ ఉండాలి. అలా ఉండటానికి మంచి మనసాక్షి కలవాలంగా ఉందామని జీవితం. థ్యాంక్ యూ, వందనాలు. కాబట్టి మనం 25 లక్షణాలని తెలుసుకున్నాం. ఇదే సిరీస్ ని చంద్రాలక్ష్మి సంఘంలో స్టార్ట్ చేశాం. మీరు ఏం నేర్చుకున్నారో, మీలో ఏ క్రైస్తవ జీవిత లక్షణాలు ఎన్నో ఉన్నాయో నాకు తెలియదు. సో నేను చెప్తున్నా, నా బాధ్యత. మీరు కూడా దాన్ని సద్వినియోగం చేసుకోండి. మీ అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.
విషయాల గురించి తెలియపరిచారు. అందరికీ ఉందా మంచి మనసాక్షి? కొందరికే ఉందా? ఏమా అందరికీ ఉండాలని ప్రభు కోరుకుంటున్నారు. పౌలు గారు అపోస్తలుడైన పౌలు గారు కూడా